హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం అన్నంలోకి టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండే ఒక హెల్దీ కారపొడి రెసిపీని చూద్దాము. రోజు ఒక్క స్పూన్ ఈ పొడి తిన్నారంటే జుట్టు రాలడం తగ్గుతుంది, డయాబెటిక్స్ కంట్రోల్లోకి వస్తుంది, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్కి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కారపొడిలో. ఈ పొడి కోసం ఇక్కడ నేను మునగాకు తీసుకున్నానండి. మునగాకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. పప్పు, పచ్చడి, పొడి ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ మునగాకుతో. అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను. 2 కట్టలు పెద్దవి, కొంచెం పెద్దవి 2 కట్టల కరివేపాకు కూడా తీసుకున్నాను. ఈ మునగాకుని కరివేపాకుని 1-2 సార్లు శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ఆకుపైన చాలా దుమ్ము ఉంటుందండి. శుభ్రంగా చూసారు వీడియోలో చూపిస్తున్నట్లుగా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రం చేసుకుని నీళ్ళన్నీ వడారిపోవడానికి ఒక జాలి గిన్నెలో వేసేసుకోండి. ఇలాగే కరివేపాకు కూడా ఆకుల్ని రెమ్మలుకున్నప్పుడే శుభ్రం చేసుకోవాలి. విడతీసేసి శుభ్రం చేసుకునే కంటే ఇలా రెమ్మలుకున్నప్పుడే శుభ్రం చేసుకుంటే దుమ్మంతా కూడా ఈజీగా పోతుంది. ఇలాగే ఆకంతా కూడా శుభ్రం చేసేసుకుని మొత్తం ఒక జాలి గిన్నెలో వేసేసుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే ఇందులో నీళ్ళన్నీ వడారిపోతాయి. 15 నిమిషాల తర్వాత ఆకుని ఈ విధంగా కాటన్ క్లాత్ పైన కానీ టవల్ పైన కానీ వేసుకుని చూడండి, ఈ విధంగా విడివిడిగా వేసుకుని ఆకుని ఆరనివ్వాలి. ఎండలో పెట్టకూడదు, నీడలోనే ఆకుని ఆరనివ్వాలి. ఒకరోజు ముందే ఇలా చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కంతా ఇవి చక్కగా తడంతా ఆరిపోయి పొడి పొడిగా అయిపోతాయి. అప్పుడు ఆకుల్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి, తడేమీ లేకుండా చక్కగా ఆరిపోయాయి కదా. మీరు నైటే చక్కగా ఆకుని కడిగి ఆరపెట్టేసుకుంటే మార్నింగ్ అంతా కూడా చక్కగా ఇలా డ్రైగా అయిపోతాయి. ఇప్పుడు మనం కప్ మెజర్మెంట్లో కూడా చూద్దాము. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. మొత్తం అయితే అటు ఇటుగా 3 కప్పుల మునగాకు వచ్చింది. ఇదే విధంగా కరివేపాకు కూడా కొలుచుకుందాము. కరివేపాకు కూడా చూడండి, తడేమి లేకుండా చక్కగా ఆరిపోయింది కదా. మనం మునగాకు ఎంత తీసుకున్నామో కరివేపాకు కూడా అంతే తీసుకోవాలి. మనం 3 కప్పుల మునగాకు తీసుకున్నాం కదా, 3 కప్పుల కరివేపాకు తీసుకోవాలి. వంట బాగా వచ్చిన వాళ్ళైతే ఇలా కొలతలు కాకుండా అందాజాగా వేసేస్తుంటారండి. అదే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, వంట రాని వాళ్ళకి ఇలా కప్ మెజర్మెంట్లో అయితే ఈజీగా ఉంటుంది. అలాగే ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. కరివేపాకు కూడా 3 కప్పులు తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 కప్పు పచ్చెనపప్పు, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే పప్పు బాగా వేగి మనకి పొడి కమ్మగా ఉంటుంది. ఇవి సగం వరకు వేగాక 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ధనియాలు, నువ్వులు ఎర్రగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి. 1/2 కప్పు పచ్చెనపప్పు, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు నువ్వులు, ఇలా అన్నీ కూడా సమానంగా తీసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. జీలకర్ర ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. జీలకర్ర కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 30 ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకుని వేయించుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1.5 కప్పుల వరకు వస్తాయి. వీటిని కూడా లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని నూనె కాగిన తర్వాత మునగాకు వేసుకుని వేయించుకోవాలి. ఈ మునగాకును కూడా లో ఫ్లేమ్లోనే ఇవి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఆకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, తడి లేకుండా చక్కగా డ్రై అయిపోయాయి కదా, త్వరగానే వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. 1 స్పూన్ నూనె వేసేసి నూనె కాగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లోనే దీన్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కరివేపాకుని రోజు తింటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుందండి. కుదుళ్ళు బాగా స్ట్రాంగ్గా అయ్యి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇలా పొడనే కాదు, మనం మజ్జిగ చేసుకున్నప్పుడు 4 ఆకులు అందులో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకొని తాగొచ్చు. లేదా టిఫిన్స్లోకి చేసుకునే చట్నీస్లో 1 గుప్పెడి కరివేపాకు, రోటి పచ్చడిలో 1 గుప్పెడి కరివేపాకు వేసేసుకోవచ్చు. ఏదో ఒక విధంగా కరివేపాకు అయితే తినండి, హెయిర్ ఫాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించేసుకుని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. అన్నీ వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు పొడి చేసుకుందాము. ముందు మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేస్తున్నాను. మీరు సాల్ట్ వేస్తున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని మీకు మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పలుకులుగా కావాలనుకుంటే పలుకులుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఆకులు ఉన్నాయి కదా, మునగాకు, కరివేపాకు కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి.
ఒకసారి వేసిన ఆకు కొంచెం నలిగిన తర్వాత కొంచెం ఆకు వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఆకు చక్కగా నలుగుతుంది. చివరిగా ఆకంతా వేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొంచెం విడివిడిగా చేసుకుని వేసుకోవాలి. చింతపండు వేసి గ్రైండ్ చేశాక చివరిగా ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ అంతా వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మునగాకు కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. కలుపుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడే అన్నం వండుకొని తినే అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదు, టిఫిన్స్లో కూడా, ఇడ్లీలో కూడా కారపొడి నెయ్యి వేసుకొని తినొచ్చు. ఉప్మాలోకి బాగుంటుంది, పప్పొంగల్లోకి బాగుంటుంది. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు మొదటి 2 ముద్దల్లో ఈ పొడి కొంచెం 1 స్పూన్ పొడి కొంచెం నెయ్యి వేసేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు. చాలా చాలా హెల్దీ. వీలు కుదిరినప్పుడు ఒకసారి ఈ పొడి చేసేసుకుని 8 గ్లాసులలో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మునగాకు కరివేపాకు పొడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.